నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవ రోడ్లో ఉన్నటువంటి మంజుసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాం. తల మీద వెంట్రుకలు ఉండడాన్ని ఒక రకమైన అదృష్టంగా భావిస్తారు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ముఖ్యంగా మన భారతదేశంలో ఏమిటంటే అమ్మాయిలకు, ఈవెన్ వెస్ట్లో కూడాను అమ్మాయిల హెయిర్ పొడవుగా ఉండడము అనేది ఒక కల్చర్గా మెయింటైన్ అవుతుంది. కొంతమంది బాబ్డ్ హెయిర్ కూడా చేయించుకోవచ్చు. బట్ బాబ్డ్ హెయిర్ చేయించుకున్నప్పటికీ కూడా మగవాళ్ళకన్నా కూడా చాలా తేడాలుగా ఉంటుంది. మనం దూరం నుంచి చూస్తే కూడా మనం చెప్పొచ్చు బాబ్డ్ హెయిర్ చేసుకున్న అమ్మాయికి ఉన్న మగవాళ్ళకు ఉన్నటువంటి తేడా. ఈ హెయిర్ యూజువల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు పోతుంది. సో హెయిర్ లాస్ స్ట్రెస్ వల్ల ఒకటి, థైరాయిడ్ అనే వ్యాధిలో కూడా పోతుంది, హైపోథైరాయిడిజం అంటారు దీంట్లో. మూడోది ప్రోటీన్ డెఫిషియన్సీ. అన్ఫార్చునేట్లీ ఇండియాలో రిచ్ పీపుల్ కూడా ప్రోటీన్ గురించి కాన్షియస్గా ఉండరు. ప్రతి కిలోగ్రామ్ బాడీకి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం పర్ 24 అవర్స్. సో యూజువల్గా ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని రకరకాలైనటువంటి షాంపూలతో కొంతమంది స్నానం చేస్తుంటారు. ఆ షాంపూలో ఒక్కొక్కసారి కెమికల్ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. కనుక యూజువల్గా హోమ్ మేడ్ ప్రిపరేషన్స్, న్యాచురల్ ప్రిపరేషన్స్తో హెడ్ వాష్ చేసుకోవడం మంచిది. షాంపూల కన్నా కూడా సికాకాయి అని, షాంపూ నట్స్ అని ఉంటాయి, అవి వీటిలో తీసుకొని కానీ చేసుకున్నప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కొంతమందికి షాంపూలో ఉన్నటువంటి కెమికల్స్తో చాలా రియాక్షన్స్ ఉంటాయి, అలర్జిక్ టైప్. తల మీద వెంట్రుకలు ఉండడాన్ని ఒక రకమైన అదృష్టంగా భావిస్తారు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ముఖ్యంగా మన భారతదేశంలో ఏమిటంటే అమ్మాయిలకు, ఈవెన్ వెస్ట్లో కూడాను అమ్మాయిల హెయిర్ పొడవుగా ఉండడము అనేది ఒక కల్చర్గా మెయింటైన్ అవుతుంది. కొంతమంది బాబ్డ్ హెయిర్ కూడా చేయించుకోవచ్చు. బట్ బాబ్డ్ హెయిర్ చేయించుకున్నప్పటికీ కూడా మగవాళ్ళకన్నా కూడా చాలా తేడాలుగా ఉంటుంది. మనం దూరం నుంచి చూస్తే కూడా మనం చెప్పొచ్చు బాబ్డ్ హెయిర్ చేసుకున్న అమ్మాయికి ఉన్న మగవాళ్ళకు ఉన్నటువంటి తేడా. ఈ హెయిర్ యూజువల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు పోతుంది. సో హెయిర్ లాస్ స్ట్రెస్ వల్ల ఒకటి, థైరాయిడ్ అనే వ్యాధిలో కూడా పోతుంది, హైపోథైరాయిడిజం అంటారు దీంట్లో. మూడోది ప్రోటీన్ డెఫిషియన్సీ. అన్ఫార్చునేట్లీ ఇండియాలో రిచ్ పీపుల్ కూడా ప్రోటీన్ గురించి కాన్షియస్గా ఉండరు. ప్రతి కిలోగ్రామ్ బాడీకి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం పర్ 24 అవర్స్. సో యూజువల్గా ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని రకరకాలైనటువంటి షాంపూలతో కొంతమంది స్నానం చేస్తుంటారు. ఆ షాంపూలో ఒక్కొక్కసారి కెమికల్ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. కనుక యూజువల్గా హోమ్ మేడ్ ప్రిపరేషన్స్, న్యాచురల్ ప్రిపరేషన్స్తో హెడ్ వాష్ చేసుకోవడం మంచిది. షాంపూల కన్నా కూడా సికాకాయి అని, షాంపూ నట్స్ అని ఉంటాయి, అవి వీటిలో తీసుకొని కానీ చేసుకున్నప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కొంతమందికి షాంపూలో ఉన్నటువంటి కెమికల్స్తో చాలా రియాక్షన్స్ ఉంటాయి, అలర్జిక్ టైప్.